ఓ షిట్. ఓ సారీ, చూసుకోలేదు. సారీ, దెబ్బలేం తాకలేదు కదా? లేదు, ఇట్స్ ఓకే, ఏం తగలలేదు. గట్టిగా అయితే ఏం తగలలేదు కదా? లేదు, నిజంగా బాగా తగిలిందేమో అనుకున్నాను. ఇట్స్ ఓకే, ఏం తగలలేదు. అబ్బా, పడిపోయింది కాక, పూరి పడిపోయింది కాక. కుదిరితే కప్ కాఫీ. ఈ ఫోన్ ఏదో కొత్తగా ఉంది, ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. వీడేంటి ఒకటే మెలకలు తిరిగిపోతున్నాడు, ఏదో కొత్తగా అమ్మాయిని చూసినట్టు. ఊరికే ఈగలు కొట్టుకునే కంటే ఏదైనా చెప్పొచ్చు కదా. అమ్మని, కాఫీ 150యా? ఏంద్రా బాబు, దీంట్లో అన్ని కాస్ట్లీగానే ఉన్నాయి. దీనికంటే ఆరెంజ్ జ్యూస్ తాగింది బెటర్. ముందే పైసలు లేవు, బిల్డప్ కోసం అయ్య కారు వేసుకొని వచ్చింది. ఓ పని అయిపోయిందిరా బాబు. జ్యూస్ చూడు, రెండు ఒకటే కలర్. జ్యూస్ పెట్టి గంట సేపు అయింది, అప్పటి నుండి దాన్నే చూస్తున్నాను. అదేదో తాజ్మహల్ ని ముంతాజ్ ముందు తెచ్చి పెట్టినట్టు. పాపం చాలాసేపు అయినట్టుంది. సరే, నేనే తీసుకోమని చెప్పు. లేకపోతే నేను ఇలా చూస్తూ కూర్చుంటా. ఇజ్జత్ పోయింది కాక. ఒక్క నిమిషం ముందు చెప్తే ఏమవుతుంది? నువ్వెప్పుడు లేటే రా విని. అదేంది ఎట్లా కలుపుతుంది? అట్లాగిన కలుపుకొని తాగలేము. సరే, ఏం చేస్తాం? వీడేంటి మరీ ఎక్కువ సిగ్గుపడుతున్నాడు? ఏంది అసలు ఏం మాట్లాడతలేదు? అబ్బా, ఏం కళ్ళురా బాబు, అవి కళ్ళ చేప ముళ్ళ పువ్వులతోనే చంపేస్తుంది కదరా. అబ్బా, చంపుతుంది కదరా దీని కళ్ళతోటి. లాభం లేదు, ఇంకా నేనే స్టార్ట్ చేస్తా. I have just completed my MBA. After completing my MBA, so what about you? అమ్మా నాన్న యుఎస్ లో ఉంటారు. అమ్మ ఫ్యాషన్ డిజైనర్, నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. అరే, ఇదేంది? ఇది కాల్ చెప్పినట్టు చెప్తుంది. 7th తర్వాత నేను ఇండియాకి వచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడే మా నాన్నమ్మ దగ్గర ఉండి చదువుకుంటాను. మాది కొంచెం సాంప్రదాయబద్ధమైన కుటుంబం అండి. సాంప్రదాయబద్ధమైన కుటుంబం అండి. సాంప్రదాయబద్ధమైన కుటుంబం అండి. ఆహా, బ్యాక్గ్రౌండ్ అంతా యూఎస్ అంటే బాగా బలిసిన పాటే ఉన్నట్టుంది. పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నా, అన్ని ఎక్కువనే ఉన్నాయి. అరే, గంట ప్రాపర్టీ ఉండి గింత చిన్న ఫోన్ వాడుతుంది. కొంపదీసి బిస్కెట్ అయితే వేసలేదు కదా నాకు. వీడేంది ఏదో డౌట్ గా ఫోన్ వైపే చూస్తున్నాడు. నాది యాక్చువల్ గా iPhone 5 ఉండేదండి. అది కొంచెం ప్రాబ్లం ఇస్తుందని మా పనమ్మాయికి ఇచ్చేసాను. ఏంది, ఐఫోన్ పనమ్మాయికి ఇచ్చినావా? మా అయ్య 10 రూపాయలు కూడా పిల్లికి బిచ్చమయ్యాడు. నా ఫోన్ కోసం అమెరికాలో మా బావ కాళ్ళేళ్ళు మొక్కితే గప్పు నాకు గీ ఫోన్ పంపించిండు. నీకు ఐఫోన్ ఇప్పించాడా ఇంట్లో? అమ్మని, నిన్ను పట్టుకుంటే నా లైఫ్ సెట్ అయినట్టే. ఇదేంటి ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. ఏమైంది అట్లా డల్గా ఉన్నావు? యాక్చువల్లీ నిన్న నేను ఫంక్షన్కి వెళ్ళానండి. అక్కడ నా జ్యువెలరీ పోయింది. అమ్మకి తెలిస్తే ఏమంటుందో అని భయం వేస్తుంది. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ఉంటుంది ఏంది ఆ జ్యువెలరీ? 4 lakhs ఉంటుందండి. 4 lakh జ్యువెలరీయా? అంటే నీ జ్యువెలరీ 4 lakh ఉంటుందా? అమ్మని అమ్మ, నువ్వు పెద్ద లక్ష్మీ బాంబు ఉన్నట్టున్నావు కదని. 4 lakh జ్యువెలరీ. అదే టెన్షన్గా ఉందండి. 2 years నుండి నా పాకెట్ మనీ సేవ్ చేసుకొని కొనుక్కున్నాను. అది ఇప్పుడు పోయింది. అమ్మకి తెలిస్తే ఏమంటుందో అని అదే టెన్షన్గా. పాకెట్ మనీ 4 lakhs? అమ్మని అమ్మ,
మా అయ్య నాకు 100 రూపాయలు ఇయ్యనీకే 100 ప్రశ్న అడుగుతాడు. అంటే నీ పాకెట్ మనీ ఆ రేంజ్లో ఉంటుందా? అంటే నీకు నెలకు ఎంత పాకెట్ మనీ ఇస్తుండొచ్చు? వెతకండి, మీ ఇంట్లోనే వెతకండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఎక్కడో పెట్టి మర్చిపోయినట్లున్నారు. ఓకే, చూస్తాను. అవును, ఈ రింగ్ ఏదో బాగుందండి. ఎక్కడ కొన్నారు? అమ్మో, ఇప్పుడు గిట్లా ఇది నేను లోకల్లో ఉన్నాను తెలిసిందంటే నా ఇజ్జత్ పోతుంది. ఇది నాకు మా డాడీ ఇచ్చారండి గిఫ్ట్. యాక్చువల్గా దిస్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఇది యాక్చువల్గా ఇక్కడ దొరకదండి. మేడ్ ఇన్ లండన్. అవునా? లండన్ డైమండ్. ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఓ, అండ్ ఇది 2 lakhs వరకు ఉంటుందండి. ఎంతైనా మీ జ్యువెలరీ కంటే తక్కువేలేండి. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయవచ్చా? షూర్, వై నాట్, యూ కెన్ ట్రై ఇట్. బా, డైమండ్ చాలా బాగుంది. అయ్యో, రావట్లేదండి. ఓ, రావట్లేదా? ట్రై చేయండి. అయ్యో, రావట్లేదండి. ఆ రింగ్ బిస్కెట్ ఎవటో దొంగ సచ్చినోడు. అయ్యో, రావట్లేదండి. ఇప్పుడు కనుక నేను మరీ ఫోర్స్ చేసి బాగుండదేమో. ముందే ఆమె గోల్డ్ పైన బాధలో ఉంది. పర్లేదు, వదిలేయండి, మళ్ళీ కలుస్తాం కదా, అప్పుడు తీసుకుంటానులే. మీరు చాలా మంచివారండి. రేపు రాగానే ఇచ్చేస్తాను. అమ్మ నీ అమ్మ, ఏమున్నవే నువ్వు. ఈ రోజు నుండి నా పాత గర్ల్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేస్తా. ఇంకా నీతోనే కమిట్ అయిపోతా. చిట్టెలక కోసం వెతుకుతుంటే ఏనుగు పిల్ల దొరికినట్టు నువ్వు నాకు దొరికినవు. ఇంకా నిన్ను వదిలిపెట్టా. నిన్ను పట్టుకుంటా, నా లైఫ్ సెట్ చేసుకుంటా. ఆహా, ఏడుకొండలో కూడా ఈ పోరిగిట్ల నాకు దొరికిందంటే నా దోస్తులందరి గిట్ల తీసుకొచ్చి నీ దగ్గర గుళ్ళు కొట్టిస్తా. డాడీ ఎప్పుడు నన్ను యూజ్ లేని కొడుకు అంటావు కానీ ఎప్పుడన్నా యూజ్ చేసుకొని ట్రై చేసినావా డాడీ? ఇప్పుడు చూపిస్తా నా టాలెంట్ ఏందో. లంకె బిందె లాంటి కూడలు తెస్తున్నా చూడు. హాయ్ వినయ్. హాయ్. హే వినయ్, నీకు ఒక గుడ్ న్యూస్. కొంపదీసి పెళ్ళి అయితే కాలేదు కదా? నా జ్యువెలరీ పోయిందన్నాను కదా, అది దొరికింది. నువ్వు చెప్పావు కదా, అలాగే దొరికింది. వావ్, కంగ్రాట్స్. ఓ అవును, రింగ్ వెళ్ళిందా? యాక్చువల్లీ పొద్దున హ్యాండ్ వాష్ చేస్తుంటే అది రింగ్ వాష్ బేషన్ లో పడిపోయింది. సారీ, నీకు కొత్త రింగ్ కొనిస్తాను, ఏమీ అనుకోకు. బిస్కెట్ కావాలా నాయనా? ఎస్, మంచి ఛాన్స్. ఈ సిచ్యువేషన్ నేను కరెక్ట్గా వాడుకోండి. తొక్కలో రింగ్ పోతే పోయింది, దాని గురించి నాకు తెలుసు. పర్లేదులేండి, మీకంటే ఎక్కువ. జస్ట్ 2 lakhs రింగే కదా. అబ్బా, అవునా? రోల్డ్ గోల్డ్ రింగ్ ఇచ్చి డైమండ్ రింగ్ అంటావా? పొద్దున వాష్ బేసిన్ లో కడుగుతుంటే దాని రంగు ఏంటో బయటపడింది. చెప్తా ఉండు నీ పని. లేదండి, కొత్తది కొనిస్తాను, లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది. పర్లేదులేండి, రింగుదేముంది, మర్చిపోండి. అవును, నిన్న కాల్ చేశాను నీకు. ఐ వాస్ ట్రైయింగ్ సో మచ్, కాల్ కనెక్ట్ అవ్వలేదు. వాట్ హ్యాపెండ్? యాక్చువల్లీ మై ఫోన్ గివ్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాను. మమ్మీకి చెప్పాను ఐఫోన్ పంపించమని, కానీ ఎన్నిసార్లు చెప్పినా పంపించట్లేదు. ఓ, ఫోన్ ప్రాబ్లం ఉందా? మరో బిస్కెట్ కావాలా నాయనా? ఎస్, ఈ సిచ్యువేషన్ ని కూడా నేను యూజ్ చేసుకో. నేను ఇంప్రెస్ చేస్తాను. పర్లేదులేండి, కావాలంటే నా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఏది? ఈ ఫోనా? చాలా బాగుంది. అమ్మని అమ్మ, ఏంది ఇది? తీసుకోమని ఇట్లా తీసేసుకుంది. పోనీలే, సక్సెస్ అయితే అదే చాలు. మళ్ళీ కలుస్తాం కదా, అప్పుడు తీసుకుంటాలే. అసలు ఫోన్లా ఉందండి, వద్దులేండి. పర్లేదులేండి, ఉంచుకోండి, నా దగ్గర ఇంకో ఫోన్ ఉంది. ఎస్, నా దగ్గర ఇంకొకటి ఉంది. డోంట్ వరీ, యూ కెన్ యూజ్ దట్ ఫోన్. నిన్న నాకు రోల్డ్ గోల్డ్ రింగ్ ఇచ్చి నన్ను చీట్ చేస్తావా? ఇప్పుడు చెప్తా ఉండు నీ పని. థ్యాంక్ యూ. కెన్ యూజ్ దట్ ఫోన్, నో ప్రాబ్లం. రేపు కాల్ చేస్తాను. యాక్చువల్గా నేను మా డాడీకి కల్పించాలనుకుంటున్నాను. టుమారో ఐ కాల్ అండ్ టెల్ యూ. ఏ టైంకి ఎక్కడికి రావాలో చెప్తాను. అమ్మో, ఇక్కడ ఇంకొంతసేపు ఉన్నానంటే మళ్ళీ ఫోన్ తీసుకుంటాడు. తొందరగా వెళ్ళిపోవడం బెటర్.
అయితే రేపు కలుస్తారు కదా? ష్యూర్, కానీ నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఓకే షూర్, కానీ రేపు మర్చిపోరు కదా? ష్యూర్, రేపు కలుస్తాను, కాల్ చేయండి. ఓకే, సీ యూ టుమారో. ఓకే, సీ యూ. హే మధు, నీ ఫోన్ మర్చిపోయావు. బా, ఇప్పుడే మర్చిపోవాలా? നിങ്ങൾ വിളിക്കുന്ന സബ്സ്ക്രൈബർ സ്വിച്ച് ഓഫ് ചെയ്തിരിക്കുകയാണ്. The subscriber you are calling is switched off. നിങ്ങൾ വിളിക്കുന്ന സബ്സ്ക്രൈബർ സ്വിച്ച് ഓഫ് ചെയ്തിരിക്കുകയാണ്. The subscriber you are calling is switched off. ప్రతివాడు ఇంతే, అమ్మాయిలేదో ఫస్ట్ టైం చూసినట్టు సిగ్గుపడుతుంటాడు. వీడు నయం, కనీసం ఇదైనా చెప్పాడు. వినయ్ అయితే మెనూ కార్డ్ చదవడం తప్ప ఇంకేం ఉండదు. మాది కొంచెం సాంప్రదాయబద్ధమైన కుటుంబం అండి. అమ్మ నాన్న యుఎస్ లో ఉంటారు. అమ్మ ఫ్యాషన్ డిజైనర్, నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ సారీ, చూసుకోలేదు.